మనుషులుగా మన జీవితంలో మనం ఎన్నో సాధించాలి అనుకుంటాం. అది మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన ప్రొఫెషన్లో కావచ్చు. గెలుపు, ఓటమి ఇవన్నీ మామూలే. మన కృషి ఫలితం కూడా కదా. జీవితానికి అవే ఆధారం. వీటికి మధ్యలో ఎన్నే అడ్డంకులు మనం చూస్తూ ఉంటాం. ఆ అడ్డంకుల్ని ఎదుర్కొనడం, ఒక సవ్యమైన జీవితాన్ని సాగించడం మనం నేర్చుకోవాలి. అది మన విజ్ఞత. మరి ఆనాటి నుండి మనల్ని కాపాడుతున్నది, విఘ్నాల నుంచి వినాశనం చేసి ముందుకు గడుపుతున్నది ఎవరు అంటే విఘ్న నాయకుడు మన విఘ్నేశ్వరుడు, గణాలకు అధిపతి గణేశుడు. ఈ రోజు మనం ఆ గణపతి గురించి, ఆయన కథ గురించి, ఆ ఆకారం వెనుకున్న సారం గురించి మాట్లాడుకుందాం. ఈ వినాయక చవితి సందర్భంగా ఆ వినాయకుడి చరిత్రలోకి ఓ చిన్న ప్రయాణం చేద్దాం. మనం వినాయకుడిని చూడగానే మనకేమనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? ఏనుగు తల, పెద్ద బొజ్జ, చిన్ని కళ్ళు. అసలు ఈ రూపం ఎలా వచ్చింది? ఎక్కడ మొదలైంది ఆయన కథ అని మనం వెతికితే, కైలాసంలో పార్వతీదేవి ఒకరోజు స్నానానికి సిద్ధమయ్యారు. తన వంటి నలుగు పిండితోటి కొంచెం పసుపు కలిపి ఒక అద్భుతమైన బాలుడి రూపాన్ని సృష్టించారు. ఆ మట్టి బొమ్మకి ప్రాణం పోశారు. ఈ రోజు నుండి నువ్వు నా కుమారుడివి, నా రక్షకుడివి, నీ పేరు వినాయక అని నామకరణం చేశారు. అమ్మ ఇచ్చిన మాట కోసం ఆ చిన్న బాలుడు, ఆ వినాయకుడు వాకిట్లో నిల్చున్నాడు. ఎవరినీ లోపలికి రానివ్వను అనే పట్టుదలతో సరిగ్గా అదే సమయానికి ఈ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి శివుడు వచ్చారు. ఇంటికి రావడం గమనించి లోపలికి వెళుతూ ఉండగా, ఆగాగు, అమ్మ స్నానం చేస్తోంది, ఎవరినీ నేను లోపలికి వెళ్ళనివ్వను అని మొండి పట్టుకున్నాడు. అసలే శివుడు, ముక్కు మీద కోపం. నన్ను ఆపడానికి నువ్వెవరు? నేను ఈ ఇంటి కాపల, అమ్మకి మాటిచ్చాను, ఇది నా శాసనం అని వినాయకుడు ప్రకటించాడు. మాటా పెరిగింది. శివుడి కోపం వచ్చింది. ఆ క్షణంలోనే ఆవేశంతో ఆలోచించడం కూడా మానేసిన శివుడు వెంటనే ఆ బాలుడి శిరస్సుని ఖండించేశాడు. లోపలి నుంచి వచ్చిన పార్వతీదేవి ఆ దృశ్యాన్ని చూసి చాలా బాధతోటి, ఆగ్రహంతో ఊగిపోయారు. నా కుమారుణ్ణి చంపేస్తారా? ఈ సృష్టితో నాకేం పని? ఇంక అవసరం లేదు అని ప్రళయకారిగా మారిపోయింది పార్వతీదేవి. శివుడు తన తప్పుని అంగీకరించాడు. పార్వతిని శాంతింపచేసి, నీ కొడుకుని మళ్లీ బతికిస్తాను అని మాటిచ్చారు ఆ శివుడు. తన గణాల్ని పిలిచి ఉత్తర దిశగా తలపెట్టి పడుకున్న మొదటి జీవిని, ఆ తలని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. ఆ గణాలకి కనిపించిన మొదటి జీవి ఒక గజం, అంటే ఏనుగు. ఆ ఏనుగు తలని తెచ్చి ఆ బాలుడి దేహానికి అతికించగానే గణేశుడు మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. గజముఖంతో గజాననుడయ్యాడు. గణాలకు అధిపతిగా గణపతి అయ్యాడు.